భారత రాజ్యాంగ లక్షణాల్లో మరొక లక్షణం స్వతంత్ర ఏకీకృత న్యాయ వ్యవస్థ. స్వతంత్ర ఏకీకృత న్యాయ వ్యవస్థ. ఇక్కడ ఇంతకన్నా ముందు మనం భారత రాజ్యాంగ లక్షణాల గురించి మాట్లాడుకుంటూ భారతదేశంలో పార్లమెంటు సార్వభౌమాధికారము, న్యాయశాఖ ఔన్నత్యము రెండూ ఉన్నాయని తెలుసుకున్నామండి. పార్లమెంటు సార్వభౌమాధికారము, న్యాయశాఖ ఔన్నత్యం తెలిసిన తర్వాత నెక్స్ట్ లక్షణం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ గురించి తెలియజేస్తూ భారతదేశంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ మరియు ఏకీకృత న్యాయ వ్యవస్థ రెండూ కలిసి కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. అయితే ఈ స్వతంత్ర ఏకీకృత న్యాయ వ్యవస్థలు రెండూ కొనసాగుతున్నాయని చెప్తున్నప్పుడు అసలు స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే ఏంటి మొదలు తెలియాలి. స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే న్యాయ వ్యవస్థ మీద ఎవరి నియంత్రణ లేకుండా స్వతంత్రంగా తీర్పులు ఇవ్వగలిగితే దాన్ని స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటారు. అంటే న్యాయ వ్యవస్థను ఎవరు కంట్రోల్ చేయకుండా తీర్పులు ఇవ్వడానికి అవకాశం ఇచ్చినట్టయితే స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటారు. ఈ స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేది భారతదేశంలో కొనసాగడానికి కోసం మనం అనేక ఏర్పాట్లు చేశాం. ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు ఉన్నారు. ఈ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాలు అంటే వాళ్ళ శాలరీసు వాళ్లకు నష్టం కలిగించే విధంగా తగ్గించే అధికారం, వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు వాళ్ళ వేతనాల్ని వాళ్ళకు నష్టం కలిగించే విధంగా తగ్గించే అధికారం పార్లమెంటుకు కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా కారణం చేత, పార్లమెంట్ సభ్యులు ఏదైనా కారణం చేత వీళ్ళ వేతనం తగ్గిద్దామన్నా అలా తగ్గించే అవకాశం రాజ్యాంగబద్ధంగా లేదండి. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఈ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన తర్వాత వాళ్ళు లాభదాయక ప్రభుత్వ పదవులు చేపట్టకూడదు, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండే పదవులు చేపట్టకూడదు అని కూడా ఒక నియమం ఉంది. అదేవిధంగా ఈ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల గురించి అంటే వీళ్ళ ప్రవర్తన గురించి కానీ, వీళ్ళ తీర్పుల గురించి కానీ, వీళ్ళ కార్యకలాపాల గురించి కానీ వాళ్ళను తొలగించే సందర్భంలో తప్ప మరి ఇంకే సందర్భంలోనూ పార్లమెంట్లో చర్చించకూడదు. అంటే ఇవన్నీ ఎందుకు పొందుపరిచామంటే న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా తీర్పులు ఇవ్వాలనే ఉద్దేశంతో. అంటే న్యాయ వ్యవస్థ మీద ఎవరి రిస్ట్రిక్షన్స్ లేనట్టయితే అప్పుడు స్వతంత్ర తీర్పు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా స్వతంత్ర న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే ఏంటి అంటే దేశం మొత్తం మీద, భారతదేశం మొత్తం మీద ఒకే రకమైనటువంటి న్యాయ సూత్రాలు అమలవడం. ఒకే రకమైన న్యాయ సూత్రాలు అమలవడం అంటే ఏంటి అంటే దేశంలో ఒక వ్యక్తి ఎక్కడ తప్పు చేసినా ఒకే రకమైన శిక్ష ఉంటుంది. అంటే ఒక వ్యక్తి హైదరాబాద్లో తప్పు చేస్తే ఒక శిక్ష, ఉత్తరప్రదేశ్లో తప్పు చేస్తే ఒక శిక్ష ఉండదండి. భారతదేశంలో తప్పు తప్పే, ఎక్కడ తప్పు చేసినా దానికి ఒకే రకమైన శిక్ష ఉంటుంది. అదేవిధంగా దేశంలో ఉండే న్యాయస్థానాలన్నీ కూడా, దేశంలో ఉండే న్యాయస్థానాలు అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టులు ఇవన్నీ కూడా ఒక క్రమానుగత శ్రేణిలో పనిచేస్తాయి. అంటే పై స్థాయిలో సుప్రీంకోర్టు, ఇది జాతీయ స్థాయిలో. అదే రాష్ట్ర స్థాయిలో అయితే హైకోర్టులు, ఇంకా కింది స్థాయిలో జిల్లా కోర్టులు. ఇట్లా న్యాయస్థానాలన్నీ ఒక క్రమానుగత శ్రేణిలో పనిచేసే వ్యవస్థ భారతదేశంలో ఉంది. ఇది మనకి ఏకీకృత న్యాయ వ్యవస్థ అని చెప్పొచ్చు. స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే న్యాయ వ్యవస్థ మీద ఎవరి నియంత్రణ లేకపోవడం. ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే దేశంలోని న్యాయస్థానాలన్నీ ఒక క్రమానుగత శ్రేణిలో పనిచేయడం. దాంతోపాటు ఈ న్యాయ వ్యవస్థల అంటే ఇక్కడ సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టులని ఒక క్రమానుగత శ్రేణిలో పనిచేయడం మాత్రమే కాకుండా దేశంలో ఎక్కడ తప్పు చేసినా ఒకే రకమైన శిక్షా స్మృతి అమల్లో ఉండడం. ఇది ఏకీకృత న్యాయ వ్యవస్థ. దీన్ని ఇంకా సులభంగా అర్థం చేసుకోవాలి అంటే మనం ఇతర దేశాలతో కంపేర్ చేసి గమనించాలండి. మనం ముందు అంశాల్లో కూడా గమనించాం. మనం ఇండియాను కంపేర్ చేయాల్సి వస్తే చాలా సందర్భాల్లో ఎవరితో కంపేర్ చేస్తామంటే అమెరికాతో కంపేర్ చేస్తాము, అదేవిధంగా బ్రిటన్తో కంపేర్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశాన్ని మనం అమెరికాతో కంపేర్ చేద్దాం. అమెరికాతో కంపేర్ చేసినప్పుడు అమెరికాలో న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉందా అంటే అమెరికాలో మనకి స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంది.
అమెరికాలో కూడా న్యాయ వ్యవస్థ తీర్పుల మీద ఎవరి నియంత్రణ ఉండదు కాబట్టి అమెరికాలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉందని చెప్పవచ్చు. మరి అమెరికాలో ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉందా? ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే అమెరికా అనేటువంటి దేశం మొత్తంలోనూ ఒకే రకమైన న్యాయ సూత్రాలు అమలవుతున్నాయా అంటే అమెరికాలో ఏకీకృత న్యాయ వ్యవస్థ లేదు అని చెప్పొచ్చండి. ఎందుకంటే అమెరికాను మనం యుఎస్ఏ అంటాం. యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు అంటున్నాం. అమెరికాలో ఇప్పుడు 50 రాష్ట్రాలు ఉన్నాయండి. ఈ 50 రాష్ట్రాల్లో కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన న్యాయ సూత్రాలు ఉన్నాయి. ఇంకా విషయం ఏంటంటే అమెరికాలో జాతీయ రాజ్యాంగంతో పాటు ప్రతి రాష్ట్రానికి ఒక వేరువేరు రాజ్యాంగం ఉంటుంది. భారతదేశానికి దేశం మొత్తానికి ఒకటే రాజ్యాంగం ఉంటుంది. అమెరికాలో అయితే ఒక్కో రాష్ట్రానికి ఒక సపరేట్ రాజ్యాంగం ఉంటుంది. అదేవిధంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన న్యాయ సూత్రాలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఒక రాష్ట్రంలో ఒక తప్పు చేస్తే 10 సంవత్సరాలు జైలు శిక్ష పడింది అనుకోండి. అదే తప్పు మరొక రాష్ట్రంలో చేస్తే 2 సంవత్సరాలు జైలు శిక్ష పడవచ్చు. ఎందుకు ఇలా ఉంది? ఒక చోట తప్పు అయింది, మరో చోట తప్పు కాకుండా పోతుందా అంటే అమెరికాలో ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నీ ఒకప్పుడు వేరువేరు దేశాలు. వేరువేరు దేశాలు కాబట్టి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన సంస్కృతి, ఒక్కొక్క రకమైన సాంప్రదాయం, ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతులు అమల్లో ఉంటాయి. అంటే ఒక దేశంలో కరెక్ట్ అయింది, ఇంకొక దేశంలో అది వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అది కరెక్ట్ కాకపోవచ్చు. ఒక సాంప్రదాయ దేశాన్ని గమనిస్తే మద్యం సేవించడం అనేది అక్కడ తప్పు ఉండొచ్చు, మరొక దేశంలో అది వాళ్ళ ఆహారంలో భాగం కావచ్చు, కాబట్టి అక్కడ తప్పు కాకపోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అమెరికాలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంది కానీ ఏకీకృత న్యాయ వ్యవస్థ లేదు. ఎందుకు లేదు అంటే దేశం మొత్తం మీద ఒకే రకమైనటువంటి న్యాయ సూత్రాలు అమల్లో లేవు కాబట్టి, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క న్యాయ సూత్రాలు అమల్లో ఉన్నాయి కాబట్టి అక్కడ ఏకీకృత న్యాయ వ్యవస్థ లేదని గుర్తించాలి. అదేవిధంగా మనం గమనించినట్టయితే బ్రిటన్లో తీసుకున్నారనుకోండి. బ్రిటన్లో స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేది ఉందా లేకపోతే ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉందా అనే అంశాన్ని గమనిస్తే బ్రిటన్ అనేది ఒక చిన్న దేశం కాబట్టి దేశం మొత్తానికి ఒకే రకమైన న్యాయ సూత్రాలు ఉంటాయి కాబట్టి బ్రిటన్లో ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉంది కానీ బ్రిటన్లో స్వతంత్ర న్యాయ వ్యవస్థ లేదు. ఎందుకు బ్రిటన్లో స్వతంత్ర న్యాయ వ్యవస్థ లేదు అంటే బ్రిటన్లో న్యాయ వ్యవస్థ కన్నా కూడా పార్లమెంట్ అక్కడ పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి బ్రిటన్లో మనకి ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉందే కానీ స్వతంత్ర న్యాయ వ్యవస్థ లేదని చెప్పొచ్చండి. దీన్నే మనం ఒక టేబుల్ రూపంలో గమనించవచ్చు. అంటే భారతదేశము, అమెరికా, బ్రిటన్ ఈ మూడింటిని కంపేర్ చేసినప్పుడు ఏ దేశంలో ఎలాంటి న్యాయ వ్యవస్థ ఉంది అనేది మనం కంపారిటివ్లీ అబ్జర్వ్ చేయొచ్చండి. ఆ టేబుల్ను మనం గమనించినట్టయితే ఈ టేబుల్లో మనం ఒక 3 కాలమ్స్ తీసుకోవచ్చండి. దేశము, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఏకీకృత న్యాయ వ్యవస్థ. దేశము, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ, ఏకీకృత న్యాయ వ్యవస్థ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాను తీసుకున్నాం. అమెరికా అనే దేశంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉందా అంటే అమెరికాలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంది. అమెరికాలో ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉందా అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన న్యాయ సూత్రాలు ఉంటాయి కాబట్టి అక్కడ ఏకీకృత న్యాయ వ్యవస్థ లేదు. అదే బ్రిటన్లో తీసుకున్నాం. బ్రిటన్లో స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉందా అంటే బ్రిటన్లో స్వతంత్ర న్యాయ వ్యవస్థ లేదు. బ్రిటన్లో ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే బ్రిటన్ చిన్న దేశం కాబట్టి దేశం మొత్తం మీద ఒకే న్యాయ సూత్రాలు ఉన్నాయి, అక్కడ ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉంది. అదే ఇండియాలో మనం గమనిస్తే ఇండియాలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంది, ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉంది. కాబట్టి ఇది ఒక భారత రాజ్యాంగ లక్షణం. భారతదేశంలో స్వతంత్ర మరియు ఏకీకృత న్యాయ వ్యవస్థ రెండు కలిసి కొనసాగుతున్నాయి అని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంతకుముందు మాట్లాడుకున్న టాపిక్లో కూడా ఇలాంటి టేబులే మనం గమనించాం.
ఏంటది అంటే భారతదేశంలో పార్లమెంటు సార్వభౌమాధికారం ఉందా, న్యాయశాఖ ఔన్నత్యం ఉందా అన్న విషయాన్ని గమనిస్తే భారతదేశంలో పార్లమెంటు సార్వభౌమాధికారము, న్యాయశాఖ ఔన్నత్యం రెండూ ఉన్నాయని చెప్పాము. అలాగే ఇప్పుడు స్వతంత్ర ఏకీకృత న్యాయ వ్యవస్థ రెండు కలిసి కొనసాగుతున్నాయని గమనించాలి. ఇది మరొక భారత రాజ్యాంగ లక్షణం. భారత రాజ్యాంగ లక్షణాల్లో నెక్స్ట్ లక్షణం ఏంటి అంటే భారతదేశం సమాఖ్యన ఏకకేంద్రన అని తెలుసుకోవడం అండి. భారత రాజ్యాంగాన్ని గమనించినట్టయితే ఈ విషయంలో చాలా పెద్ద డిబేట్ ఉంది. భారతదేశం సమాఖ్య రాజ్యమా, ఏకకేంద్ర రాజ్యమా అని అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి. దీనికి సంబంధించి ఏమంటారంటే భారతదేశాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉన్నాయి కాబట్టి బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం కలిగినటువంటి సమాఖ్య వ్యవస్థ అని చెప్తారు. అసలు భారతదేశం సమాఖ్యన ఏకకేంద్రన అన్న అంశం ఒక అభ్యర్థికి అర్థం కావాలి అంటే అసలు ఏకకేంద్ర అంటే ఏంటి, సమాఖ్య అంటే ఏంటి, ప్రాథమికంగా ఇవి తెలియాలి. ఇవి తెలిసినప్పుడు అసలు సమాఖ్యన ఏకకేంద్రన అనే విషయాన్ని మనం చెప్పగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఏకకేంద్ర రాజ్యం అంటే ఏంటో మొదలు మనం తెలుసుకుందాం. ఏకకేంద్ర యూనిటరీ స్టేట్ అంటే ఏంటి అంటే దేశం మొత్తానికి ఒకటే ప్రభుత్వం ఉంటే దాన్ని ఏకకేంద్ర రాజ్యం అంటారు. అంటే దేశంలో ఒకే ప్రభుత్వం ఉంటే దాన్ని ఏకకేంద్ర అంటారండి. అలా కాకుండా ఎక్కడైతే కేంద్ర స్థాయిలో ఒక ప్రభుత్వము, రాష్ట్ర స్థాయిలో ఒక ప్రభుత్వము ఉంటే దాన్ని సమాఖ్య అంటారు. కేంద్రంలో ఒక ప్రభుత్వం, రాష్ట్రంలో ఒక ప్రభుత్వం అంటే కేంద్రంలో ఒక పొలిటికల్ పార్టీ, రాష్ట్రంలో ఒక పొలిటికల్ పార్టీ అని కాదు. కేంద్రంలో ఒక కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటే దాన్ని సమాఖ్య అంటారు. అసలు ఈ సమాఖ్య అన్న పదం, ఫెడరేషన్ అన్న పదం ఫోడస్ అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది. ఫోడస్ అంటే సంధి లేదా ఒప్పందం అనే అర్థం. దీన్ని బేస్ చేసుకుని ఇంగ్లీష్లో ఫెడరేషన్ అనే పదం, దాన్ని ఆధారంగా తెలుగులో సమాఖ్య అన్న పదం తీసుకోవడం జరిగింది. అసలు ఈ సమాఖ్య ఎలా ఏర్పడుతుంది అనే విషయం కూడా మనం తెలుసుకోవాలండి. సమాఖ్య రెండు రకాలండి. ఆ రెండు రకాలు ఏంటో మనం పరిశీలిద్దాం. సమాఖ్యలో ఒకటి ఏకీకరణ ద్వారా ఏర్పడ్డ సమాఖ్య. ఏకీకరణ ద్వారా ఏకీకరణ ద్వారా ఏర్పడ్డ సమాఖ్య అంటే ఏంటి అంటే కొన్ని చిన్న చిన్న ఇరుగు పొరుగు రాజ్యాలన్నీ కలిపి ఒక పెద్ద దేశంగా ఏర్పడితే దాన్ని ఏకీకరణ ద్వారా ఏర్పడ్డ సమాఖ్య అని చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ప్రపంచ పటంలో ఏ, బి, సి, డి అనే దేశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ, ఎఫ్, జి, హెచ్ ఇవన్నీ కొన్ని చిన్న చిన్న దేశాలు అనుకుందాం. ఇక్కడ ఒక పక్కన ఎక్స్ అనే ఒక పెద్ద దేశం ఉంది. ఏదో ఒక సందర్భంలో ఈ దేశాలు ఏమనుకోవచ్చు అంటే ఈ ఎక్స్ అనే పెద్ద దేశం నుంచి మాకు ప్రమాదం ఏర్పడవచ్చు. అంటే ఈ దేశం పెద్ద దేశం కాబట్టి, బలమైన దేశం కాబట్టి మనల్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు అని భావించవచ్చు. అలాంటప్పుడు వాళ్ళ అవసరాలు ఏవైనా కావచ్చు. ఆ అవసరాల దృష్ట్యా ఏ అవసరాలైనప్పటికీ ఈ చిన్న 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 రాజ్యాలన్నీ కలిపి ఒక పెద్ద భూభాగంగా ఏర్పడితే దాన్ని ఏమనాలి అంటే ఏకీకరణ ద్వారా ఏర్పడ్డ సమాఖ్య. కొన్ని చిన్న చిన్న ఇరుగు పొరుగు రాజ్యాలు ఏ అవసరాల దృష్ట్యా అయినా సరే ఒక పెద్ద దేశంగా ఏర్పడితే దాన్ని ఏకీకరణ ద్వారా ఏర్పడ్డ సమాఖ్య అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్టయితే అమెరికాని ఏమంటారు? యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే అమెరికా అనేది కొన్ని రాష్ట్రాల సముదాయం. అంటే ఈ విధంగా చిన్న చిన్న భూభాగాలన్నీ కలిపి ఒక పెద్ద భూభాగంగా ఏర్పడింది కాబట్టి అమెరికాను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్నాం. అమెరికాను మనం ఏకీకరణ ద్వారా ఏర్పడ్డ సమాఖ్యకు ఉదాహరణగా చెప్పవచ్చు. అలా కాకుండా ఒక పెద్ద భూభాగం ఏదైనా కారణం చేత చిన్న 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 రాష్ట్రాలుగా విడిపోతే అప్పుడు దాన్ని విచ్ఛిన్నం ద్వారా ఏర్పడ్డ సమాఖ్య అని చెప్పొచ్చు. అంటే ఏవైనా అడ్మినిస్ట్రేటివ్ కాజెస్ కావచ్చు, మరేవైనా ఇతర కారణాలు కావచ్చు. ఏ కారణాల వలనైనా సరే ఒక పెద్ద భూభాగం అంటే ఒక ఏ అనే పెద్ద దేశం చిన్న చిన్న భాగాలుగా విడిపోయింది అనుకోండి. అంటే అది మళ్ళీ దేశాలుగా కాదండి, రాష్ట్రాలుగా. అలా ఒక పెద్ద భూభాగం కొన్ని చిన్న చిన్న భాగాలుగా విడిపోయినప్పుడు అవన్నీ ఒకే ప్రాంతంలో అలాగే కొనసాగుతూ ఉన్నప్పుడు దాన్ని మనం విచ్ఛిన్నం ద్వారా ఏర్పడ్డ సమాఖ్య అని చెప్పొచ్చు. ఏకీకరణ ద్వారా ఏర్పడ్డ సమాఖ్యకు ఉదాహరణ అమెరికా అయితే విచ్ఛిన్నం ద్వారా ఏర్పడ్డ సమాఖ్యకు ఉదాహరణ